ఈరోజు నేను చూపించే వంకాయ రోటి పచ్చడి ఉంటుందండి. రుచి తారాస్థాయికి చేరుతుంది. 3 నిమిషాల్లో తయారయ్యేటువంటి వంకాయ మిర్చి రోటి పచ్చడి రండి చేసుకుందాం. ముందుగా ఒక కడాయి పెట్టుకుని అందులో 2 టేబుల్ స్పూన్ నూనె వేసుకుని ఇలా పొడుగ్గా కోసుకున్న తెల్ల వంకాయ ముక్కలను వేసుకోవాలి. తెల్ల వంకాయ వేసుకోవాలి, అప్పుడే రంగు రుచి బాగుంటుంది. ఆ తర్వాత 4 పచ్చిమిర్చి వేసి బాగా ఉడకనివ్వాలి. కొంచెం ఉప్పు వేసుకుంటే త్వరగా ఉడకడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. మనం మూత పెట్టుకుని చిన్న సెగ మీద ఉడకనివ్వాలి. మధ్య మధ్యలో ఒక్కోసారి కలుపుకోవాలి. వంకాయ మిర్చి మెత్తబడిన తర్వాత అందులో ఇలా చిన్న ముక్కలుగా కోసుకున్న టమాటా వేసుకుని చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు వేసుకుని అవి కూడా బాగా ఉడకనివ్వాలి. గైస్, ప్రతిరోజు కష్టపడి వీడియో చేస్తున్నాను. మీరు చేసే ఒక చిన్న సాయం, ఒక సబ్స్క్రైబ్, ఒక లైక్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఆ తర్వాత నచ్చితే కొంచెం నీళ్ళు వేసుకోండి, లేదా అవసరం లేదు. బాగా మెత్తబడిన తర్వాత ఆ మిశ్రమాన్ని తీసి మనం ఇప్పుడు దీన్ని రోటీలు అయితే వేసుకుని బాగా దంచుకోవాలి. రోటీ లేని వాళ్ళు మిక్సీ ట్రై చేయండి. ఇలాంటిది ఒకటి తీసుకోండి, 150 రూపాయలు, 200 అంతే. ఇలాంటిది ఒకటి తీసుకుంటే ఎప్పుడు కావాలంటే చేసుకోవడం బాగుంటుంది. వేడివేడిగా ఉన్నప్పుడే దంచేసుకోవచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. నాలా ఈ విధంగా రోటీలు వేసుకుని దాన్ని మెత్తగా దంచుకోవాలి, ఎంత కుదిరితే అంత మెత్తగా. ఈ విధంగా బాగా మెత్తగా దంచుకున్న మిశ్రమాన్ని ఇప్పుడు మనం ఒక కప్లోకి అయితే తీసుకోవాలి. మొత్తం మిశ్రమాన్ని తీసుకుని కప్లోకి ఒక పక్కన పెట్టుకోవాలి. తర్వాతి ఘట్టంలో మనం ఏం చేయాలంటే ఒక పెనం పెట్టుకుని తాలింపు అయితే పెట్టాలి. తాలింపు చాలా పెద్ద రోల్ ప్లే చేస్తుందండి. కొంచెం నూనె, శనగపప్పు, ఆవాలు, కొంచెం జీలకర్ర, అలాగే 4 వెల్లుల్లి, కొంచెం కరివేపాకు, అలాగే ఎండుమిర్చి. ఈ 4 కూడా చాలా అంటే చాలా ముఖ్యమండి తాలింపులో. వేసిన ఆ తర్వాత అందులోకి ఇప్పుడే మనం ఉప్పు కూడా సరి చేసుకోవాలి. తరువాత తాలింపులోకి వంకాయ మిశ్రమాన్ని వేసి కలుపుకొని తింటే ఉంటుంది మాస్టారు అద్భుత. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే అలా కరిగిపోతుంది. ఇక్కడ దాకా వచ్చారు అంటే నా వీడియోస్ మిమ్మల్ని ఆకట్టుకుంటున్నాయి. సో లెట్స్ జాయిన్ ద కమ్యూనిటీ. డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంది, ప్లీజ్